తెలంగాణ సైడ్ బతుకమ్మ బోనాలు చాలా ఫేమస్ కదా. చూడాలి అని ఎప్పటి నుండో కోరిక, ఎప్పుడు తీరుతుందో ఏంటో మరి. ఈ ఇయర్ మాత్రం చూడాలి అని స్ట్రాంగ్ గా అనుకుంటున్నాను. ఏమవుతుందో మరి. ఇప్పుడు తెలంగాణ టాపిక్ ఎందుకు వచ్చింది అని మీరు అనుకోవచ్చు. మా చందు అండ్ సాగర్ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా తెలంగాణలో పాలవంచ దగ్గరున్న పెద్దమ్మ తల్లి టెంపుల్ కి అయితే వచ్చాం. ఈ టెంపుల్ కొత్తగూడెం అండ్ భద్రాచలం కి మధ్యలో ఉంటుంది. యాక్చువల్ గా భద్రాచలం రాముడి గుడికి వెళ్ళాలి అనుకున్నాం, కానీ ఆ ప్లాన్ పోస్ట్ పోన్ అయింది. ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్ చాలా ఫేమస్ అండ్ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని తెలిసి ఫస్ట్ ఇక్కడికి వెళ్దాం అనుకున్నాం. ఈ టెంపుల్ దగ్గర బతుకమ్మ టైంలో చాలా రష్ ఉంటుందంట. బోనాలు కూడా చాలా బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారని మా సాగర్ చెప్పాడు. సో ఈ ఇయర్ అయినా దసరా టైం కి ఇక్కడికి రావాలి అనుకుంటున్నాం. సో చందు వాళ్ళ యానివర్సరీ కాబట్టి ముందు రోజే మేము పాలవంచకైతే వచ్చేసాం. నేను, విద్య, చందు, సాగర్, మా చిన్నత్త, పార్తు మేమందరం కలిసి పెద్దమ్మ తల్లి టెంపుల్ కి అయితే వచ్చాం. రాగానే ఫస్ట్ బయట పూజ చేసుకున్నాం. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్తూ ఉండగా ఇక్కడ పూలు కనిపించాయి. విద్య మా కోసం పూలు కూడా కొనిచ్చాడు. పెద్దమ్మ తల్లి అంటే వేరే ఎవరో అమ్మవారు అనుకున్నాను నేను, కానీ అక్కడ బోర్డులో చూస్తే కనకదుర్గమ్మ అని కనిపించింది. అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట. ఏ కోరిక కోరుకున్నా ఇట్టే జరిగిపోతుంది అని చెప్పి విన్నాను. ఓ మగువ సంగీత సుధాకర్ గారు ఉన్నారు కదా, వాళ్ళది కూడా పాలవంచే. సో ఈ టెంపుల్ కి వెళ్లి బోనం పెడుతున్నప్పుడు చెప్పారు, ఫెస్టివల్ డేస్ లోనే కాదు నార్మల్ డేస్ లో కూడా అమ్మవారికి చాలా మంది వచ్చి బోనం పెట్టుకుంటూ ఉన్నారు. మా దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా రిటర్న్ లో మా పార్తుగాడికి ఐస్ క్రీమ్ కావాలి అంటే తీసుకొని వాడికి కొంచెం తినిపిస్తూ నేను కొంచెం తినేసాను. ఆ తర్వాత నర్సరీ దగ్గరకు అయితే వచ్చేసాం. చందు అండ్ సాగర్ ని మీరు కూడా బ్లెస్ చేసి విష్ చేయండి.